అవసరంలా వాళ్ళకి అనుకున్న వ్యక్తులకి వాళ్ళు తీసుకెళ్లాలి తప్ప పార్టీ కోసం కృషి చేసే వ్యక్తుల్ని, పార్టీని ముందుండి నడిపే వాళ్ళని, పార్టీకి ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారు, నియోజకవర్గాల ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తున్నారని కూడా ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళు తీసుకోలే. ఏ రోజు కూడా వాళ్ళ అయిష్టాలతో నడుస్తున్నారంటే ఇంక అంతకన్నా కారణం ఇంకోట్లేదు. ఈ ఒక ఓటమి వాటి వల్లే ఎక్కువ జరిగిందనేది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి కార్యకర్తలు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇంకా అది ఓడిపోయి అయిన తర్వాత ఇంకో తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీంతోపాటు ఏదైతే నిర్ణయాలు ఇప్పుడు రీసెంట్గా అది కూడా తీసుకున్నారో, మరి డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మా పెద్దలు వారు అడుగుజాడలో మేము అందరూ నడుస్తున్నాం. అయినా సరే ఆయన కనీసం పిలిపించుకొని ఇదిగో ఏదైతే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, మీరు చేయగలుగుతారా, మీరు చేయలేరా, లేకపోతే ఎవరైతే బెటర్ అనేది కూడా లేదు. కనీసం అది ఒక విధంగా అగౌరవపరిచిన విధంగా ఆత్మాభిమానం మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకనే సరైన వ్యక్తులకి ఇచ్చినా కూడా మేము ఎటువంటి పరిస్థితులు ఆలోచన చేసేవాళ్ళం. ఒక సరైన వ్యక్తిని ఇవ్వకుండా పార్టీని మోసం చేసిన వ్యక్తుల్ని, పార్టీ క్యాండిడేట్స్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులకి మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో ఈ పార్టీ యొక్క దుస్థితి ఇవాళ ఈ గుంటూరు ప్రజలందరూ కూడా తెలుసు, అది ఎవరు ఏంటి అనేది కూడా. అందుకనే మేము కూడా ఒకటి ఆలోచించాం, ఇంకా వీళ్ళు ఆ అయిష్టాలతో ఉన్న వ్యక్తులు అక్కడ నడుస్తూ ఉన్నారు కాబట్టి మనం కొనసాగటం కరెక్ట్ కాదని భావించి ఈరోజు రిజైన్ చేయడం జరిగింది. ప్రధానంగా మీకు ఎన్నికలప్పుడు కూడా మీ సీటుకి సంబంధించి కన్ఫర్మేషన్ ఇవ్వడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇట్లా 2-3 సార్లు జరిగింది. అది నిజంగా మీకు పొన్నూరులో కనుక అవకాశం ఇచ్చుంటే వేరే విధంగా ఉండే అనుకోవచ్చా ఫలితాలు? వాస్తవంగా పొన్నూరు నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నన్ను మార్చినందుకు విస్మయం చెందారు. సరే, దాన్ని వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఏదైతే పార్లమెంట్కి ఉన్నారో దానికి ముందుకి వెనక్కి పేపర్లో కూడా వేయించింది కూడా ఈ పార్టీలో ఉన్న ప్రధాన వ్యక్తులే. ఆ వ్యక్తులని అంటే పార్టీ క్యాండిడేట్స్ ఉండి పార్టీలో ఉన్న వ్యక్తులకి వెన్నుపోట్లు పొడిచే వ్యక్తికి మరింతగా మరీ ప్రమోషన్లు ఇస్తున్నారంటే ఇంకా మేము ఎందుకు ఈ పార్టీలో ఉండాలి? ఇది చాలా ముఖ్యమైన విశేషం. అందుకనే ఒక అర్హత కలిగిన వ్యక్తులకి, ఒక గుడ్విల్ సమాజంలో ప్రజల మధ్యలో గుడ్విల్ ఉన్న వ్యక్తుల్ని మనం ఇవాళ ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని ముందు పెట్టి నడపాలి. మళ్ళీ పార్టీ పునర్జీవనం రావాలంటే ఈ ఆలోచన ఇంకా ఈ పార్టీలో కనబడతలేదు. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ అనేక మంది కీలకంగా ఉన్నారు పార్టీని స్టాండ్ చేయడంలో. కానీ 2019 ఎన్నికల్లో వీళ్ళందరి యొక్క నిర్ణయాలతోనే సీట్ల పంపిణీ జరిగింది. కానీ 2024లో అలా జరగలేదు అనుకోవచ్చు. వాస్తవం, ఇది వాస్తవం. ఎందుకంటే కొంతమంది, నేను చెప్పాను కదా, పార్టీలో ఇష్టాలతో సీట్లు ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే మనం చూసాం. సో గుంటూరు పార్లమెంట్ పరిధిలో జరిగిన ఎలక్షన్స్లో కూడా పార్టీలో ఉన్న వ్యక్తులు చాలా చోట్ల వెన్నుపోట్లు పడిశారు. పార్టీలో పనిచేస్తూ పార్టీని డబ్బుని కాజేశారు. అది పార్టీకి తెలీదు. సో ఇదంతా పార్టీ ఇచ్చిన డబ్బును కూడా ఒక వర్గానికి ఇవ్వద్దని ఒక డబ్బులు ఇస్తూ చెప్పారు. ఇది అంతకన్నా డైజెస్ట్ చేసుకోలేని విషయం. ఎవరైనా సరే సమాజంలో అందరికీ డబ్బులు ఇవ్వమని చెప్పాలి, కానీ ఒక వర్గానికి ఇవ్వద్దు అని పనిగట్టుకొని చేశారంటే నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారనేది నాకు స్పష్టంగా అర్థమైంది. ఎవరు చేశారనుకోవచ్చు, పేర్లు చెప్పాల్సిన అవసరం పార్టీలో అందరికీ తెలుసు. కానీ ఆ పార్టీ కనువిప్పు కలగల చెప్పకపోయినప్పటికీ